హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళైతే మనము ఆనపకాయ పప్పు వేసి ఆనపకాయ పప్పు చేసుకుందాము. అండ్ రైస్ అయితే కడిగేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీనిలో అయితే నేను మసూర్ దాల్ వేస్తున్నానండి. ఎర్రగా ఉంటుంది కదండి, ఎర్రపప్పు అది వేస్తున్నాను. అంటే 1/3 కప్ అన్నమాట. సో 1/3 కప్లో కొంచెం తక్కువ వేస్తున్నాను. కొంచెం రోస్ట్ చేసుకోవాలండి, బాగుంటాయి. రోస్ట్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట, పచ్చివాసన పోతుంది. సో ఒక 2 minutes రోస్ట్ చేద్దాం. నేను 2 minutes రోస్ట్ చేసుకున్నాను, అయిపోయింది. సో ఇప్పుడైతే వాష్ చేసుకోవాలి. సో నేను 3 to 4 times అయితే బాగా వాష్ చేసుకొని వాటర్ అయితే వేసుకున్నానండి. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కోసిన ఆనపకాయ కూడా దీనిలో వేసుకుందాం. సో ఆనపకాయలు వేసేసుకున్నాను. ఇప్పుడైతే మనము కొన్ని ఆనియన్స్ వేసుకుందాము. ఒక చిన్న సైజ్ టమాటో అంతా వేసుకుందాం. పచ్చిమిరపకాయలండి ఘాటు పెట్టుకొని ఇలాగా వేసుకున్నాను. ఒక 1/2 tablespoon పసుపు వేసుకున్నాను. కొద్దిగా కారం వేసుకుంటున్నానండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఒక tablespoon. ఒకసారి అంతా కలిపి మూత పెడదాం. 3 whistles పెట్టుకుందామండి. దాని తర్వాత ఆఫ్ చేసుకుందాం. 3 whistles పెట్టుకుందాం. ఓకే. సో పప్పు అయితే ఇక్కడ ఉడికిందండి. చూడండి, ముక్కలు అయితే ఉడికినాయి. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకుందాం. ఒకసారి పప్పు గుత్తుతో బాగా కలుపుకుందాం. చూడండి, పప్పు అయితే బాగా స్మాష్ అయిపోయింది. తర్వాత ముక్క కూడా కొంచెం స్మాష్ చేసుకోవాలి, ఎక్కువ కాదు. సో కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. తాలింపు అయితే వేసుకున్నానండి, అన్నీ పెట్టుకున్నాను. చూడండి, కరివేపాకు, ఎండుమిరపకాయ, జీలకర్ర, రాయి, ఇంకా ఏమో ఇవన్నీ కూడా మంచిగా వేసుకున్నాం దీనిలో. ఇప్పుడైతే కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాం. బాగా వేయించుకోండి. ఇప్పుడు కొంచెం పప్పు వేసుకోండి. తాలింపు దీనిలో వేసేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం వాటర్ మిక్స్ చేసి దీనిలో వేస్తున్నాం కడాయిలో. సో ఏం చేయాలంటే కొంచెంసేపు దీన్ని బాగా హైలో పెట్టి ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోండి. అంతేనండి, అయిపోయింది.